7 నెలల గర్భవతి, అధిక రక్తస్రావం, హై రిస్క్, పరిస్థితి విషమం అయిన పట్టణంలోని దేవేందర్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో సుఖప్రసవం చేసి తల్లి బిడ్డను కాపాడారు. కుంటాల మండలం అందకూరు గ్రామానికి చెందిన కళ అనే 7 నెలల గర్భవతికి అధిక రక్తస్రావం కావడంతో నిర్మల్ తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించాలని ప్రైవేటు వైద్యులు సూచించారు. హైదరాబాద్ తరలించే ఆర్థిక స్తోమత లేని కుటుంబ సభ్యులు పట్టణంలోని దేవేందర్ రెడ్డి ఆసుపత్రిలో చేర్పించి ఎలాంటి రిస్క్నైనా భరిస్తామని చెప్పడంతో చేర్చుకున్నారు. జనరల్ సర్జన్ డాక్టర్ దేవేందర్ రెడ్డి, గైనకాలజిస్ట్ శైలజ, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ అశ్విన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించి 700 గ్రాముల మగ శిశువుకు జన్మనిచ్చేలా చేశారు. 29 రోజుల పాటు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సతీష్ పర్యవేక్షణలో వైద్యం అందించి 1500 గ్రాముల బరువును పెంచారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. ఈ ఆపరేషన్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేయడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. కళ అనే పేషెంట్ దగ్గర 8 నెలల ప్రెగ్నెన్సీతో ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీ మాయ అనేది గర్భసంచిని దాటి బయటకు రావడం వల్ల బయట హాస్పిటల్లో చూసి హైదరాబాద్ పొమ్మన్నారు. గత నెల 6వ తారీఖు నాడు మన హాస్పిటల్కి రావడం జరిగింది. అడ్మిట్ చేసి 9వ తారీఖు నాడు డెలివరీ చేసాము. పాప 800 నుంచి 900 గ్రాములతో డెలివరీ అయ్యి పెద్ద ప్రాణానికి ప్రమాదం ఉండే గర్భసంచి తీసేసి పెద్ద ప్రాణాన్ని కాపాడి చిన్న అప్పుడే పుట్టిన బిడ్డ 800 గ్రాములు ఉంటే ఆ బాబుని కూడా మనం ఆరోగ్య కింద మన హాస్పిటల్ అడ్మిట్ చేసి దగ్గర 28 రోజులు ట్రీట్మెంట్ ఇప్పించి ఈరోజు 1.5 kgకి రావడం జరిగింది. వాళ్ళకు ఈరోజు మన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తూ దాదాపు ఇటువంటి ఆపరేషన్ కానీ ఇటువంటి బేబీని కానీ మనం హైదరాబాద్లో అయితే దగ్గర 10 నుంచి 12 లక్షలు ఖర్చు అయ్యే కేసు. వాళ్ళకు డబ్బులు లేని ప్రాబ్లంతో మన హాస్పిటల్లో దాదాపుగా ఆపరేషన్ కూడా సగం ఖర్చుతో చేయడం జరిగింది. పాపనైతే కంప్లీట్గా ఆరోగ్య కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము. సో ఆ బేబీని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి వాళ్ళ ఆనందాన్ని చూసి మాకు కూడా ఎంతో సంతృప్తి ఇచ్చింది. సో ఆరోగ్యశ్రీ కింద ఇటువంటి బేబీలకు ఉచిత సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి మరియు ఆరోగ్యశ్రీ వాళ్ళ టీంకి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి డాక్టర్ సతీష్ పీడియాట్రిషియన్ గత 26 రోజులు పాపని వాళ్ళ ఇంట్లో కూడా అటువంటి సేవలు చేసేటలే కానీ పాపని డైలీ పొద్దున సాయంత్రం చూసి ఈరోజు యాక్చువల్గా బతకదనుకున్నాం. ఈరోజు బతికి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించినందుకు సంతోషంగా ఉంది. డాక్టర్ సతీష్కి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాబట్టి ఇటువంటి ఎవరైనా ఊరు ఉండి ఆరోగ్యశ్రీ సేవలు కావాలన్న వాళ్ళకి మన హాస్పిటల్లో చిన్నపిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి ఆరోగ్య కింద ఉచిత సేవలు అందిస్తున్నాం. కాబట్టి దీన్ని జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.